యొక్క రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పడేసినటువంటి మాల విద్యార్థి జేఏసీ నాయకులు భాస్కర్ గారికి మరియు రాహుల్ గారికి నేను ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి మన బాలకిషన్ గారు, మామిడి నారాయణ గారు, అడ్వకేట్ రత్నం గారు, ఇక్కడ వచ్చేటువంటి ప్రొఫెసర్లు మరియు చేసిన విద్యార్థులందరికీ కూడా నా యొక్క జేబీఎం తెలియజేసుకుంటున్నాను. విద్యార్థులతో కలిసి ఒక విద్యార్థిగా ఒక విద్యావంతుడిగా నేను ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈరోజు చూసుకున్నట్టయితే ఏదైతే మాలల మీద జరిగిన దుష్ప్రచారం ఏదేందో 30 ఏళ్ళుగా మాలల మీద జరిగిన దుష్ప్రచారానికి ఒక ఫుల్ స్టాప్ పడదని నేను భావిస్తున్నాను. ఈ యొక్క షమీమ్ అఖ్తర్ రిపోర్ట్ ఏదైతే మనం చూసుకుంటే ఆ రిపోర్ట్లో ఉన్న అంశాలను మనం పరిశీలిస్తే 94,000 మంది ఎస్సీ ఉద్యోగస్తులుంటే 36,000 మంది మాలలు, 46,000 మంది మాదిగలు, మిగతా కులాలు 11,000 మంది ఉన్నారు. అంటే దీన్ని బట్టి ఎవరు దోచుకున్నారు? అబద్ధం ప్రచారం అనేది మాల మీద ఎంత గట్టిగా జరిగింది దీన్ని బట్టి మనం తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకా దళిత బంధు విషయాన్ని చూసుకున్నా మనం 5,000 మందికి మాలలకు వస్తే 14,000 మందికి మాదిగలకు వచ్చింది. 3 ఎకరాల భూమి స్కీమ్ చూసుకుంటే ఒక 1000 మందికి మాలలకు వస్తే దాదాపు 3,000 మంది మాదిగలకు వచ్చింది. కార్పొరేషన్ లోన్లు చూసుకుంటే ఒక 16,000 మాలలకు వస్తే 38,000 మందికి మాదిగలకు వచ్చింది. అంటే ఈ విధంగా రిజర్వేషన్లని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన తెలంగాణ రాష్ట్రంలో 59 కులాలకు ఇచ్చిన రిజర్వేషన్లలో అత్యధికంగా ఉపయోగించుకున్న మాదిగ కులం ఒక పక్క అత్యధికంగా ఉపయోగించుకుంటేనే మాలలు ఎక్కువ ఉపయోగించుకున్నారు, దోచుకున్నారు, దోపిడీ చేశారని చెప్పేసి 30 ఏళ్ళుగా మన మీద విష ప్రచారం చేశారు. సో ఈ విషయాన్ని మనం తిప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇదేదో వేగంగా మనం చెప్పేది కాదు. రిపోర్టు వాళ్ళ నియమించిన రిపోర్టే చెప్తుంది. షమీమ్ అఖ్తర్ రిపోర్ట్ ప్రకారమే ఈ యొక్క నిజాలు మొత్తం బయటకు వచ్చినాయి. ఈ యొక్క రిపోర్ట్ని అసెంబ్లీలో బిల్లు ఆమోదించడానికి ముందే రిపోర్ట్ని ఇంకా అసెంబ్లీలో పెట్టుంటే ఈ బిల్లు కూడా పాస్ అయ్యేది కాదు నాకు తెలిసి. నిజాలు అనేవి మొత్తం సమాజానికి, ఆ శాసనసభలో ఉన్న ఎమ్మెల్యేలకి తెలియకుండా జాగ్రత్త పడింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ రిపోర్ట్ని ముందుగానే ఇవ్వాలని చెప్పేసి అంతకుముందు సమావేశంలోనే అక్బరుద్దీన్ గారు క్లియర్గా చెప్పిండు, రిపోర్ట్ లేకుండా చర్చ అయింది, రిపోర్ట్ కావాలని. అప్పుడు ఇవ్వలేదు. తర్వాత మొన్న సమావేశాల్లో కూడా మన ఎమ్మెల్యే వివేక్ గారు కూడా రిపోర్ట్ మాకు కావాలని అడిగినా కూడా ఆయనకి ఇవ్వకుండా అసెంబ్లీలో బిల్లు పాస్ అయిన తర్వాత ఈ రిపోర్ట్ బయటకు తెచ్చి నిజాలను దాచిపెట్టి ఈ వర్గీకరణ చేశారంటే ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఎస్సీ వర్గీకరణ అనేది అవసరం లేని విషయాన్ని మనం చెప్తున్నాం. అవసరం లేని విషయాన్ని ఏదో విధంగా వర్గీకరణ చేసి ఈ మాల మాదిగలను విభజించాలనే కుట్ర గతంలో ఎప్పటి నుంచో జరుగుతుంది. ఇప్పుడు కూడా అదే జరిగింది. వర్గీకరణ చేయాలి, ఒక వర్గం ఓట్లు గుంజుకోవాలి. ఈ యొక్క లక్ష్యంతో ఈ రాజకీయ పార్టీలు, అగ్రకుల రాజకీయ పార్టీలు మనం మొదటి నుంచి చెప్తున్నాం. ఎస్సీల విభజన అనేది అగ్రకుల రాజకీయ పార్టీల కుట్ర అని చెప్పేసి మొదటి నుంచి మనం చెప్తున్నాం. ఒక అంబేద్కర్ వాదులుగా ఇవాళ అదే జరిగింది. రిపోర్ట్ను బయట పెట్టకుండా అడావిడిగా వర్గీకరణ చేసినాం, మేము చేసినాం, మీరు మాకు ఓట్లేయండి, తర్వాత అది కోర్టులో నిలబడదా ఏమైనా చేసుకోండి, మాలమాదిగలు కొట్టుకుని అనే విధంగా ఈ యొక్క ప్రభుత్వం తీరు అనేది క్లియర్గా మనకు అర్థమైంది. ఎస్సీ వర్గీకరణ వద్దని మనం చెప్తున్నాం, మొదటి నుంచి చెప్తున్నాం. ఎస్సీ వర్గీకరణ వద్దురా నాయన, అది అవసరం లేదు, ఒకడు ఎక్కువ తక్కువ ఉపయోగించుకుంటారు, దాన్ని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అందరూ అంటారని వాళ్ళే, ఒకడు ఎక్కువ తక్కువ తీసుకుని కూడా దానివల్ల జరిగే నష్టం లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దేశంలో 1260 కులాలకు ఇచ్చిండు, అందరూ అంటారని వాళ్ళు ఎవడైనా ఎక్కువ తక్కువ తీసుకోవచ్చు, ఈ రాష్ట్రంలో 59 కులాలు ఎవడైనా ఎక్కువ తక్కువ తీసుకోవచ్చు, దాన్ని పెద్ద పట్టించుకోవద్దు, వెనకబడ్డ వాళ్ళు రిజర్వేషన్ ఉపయోగించుకోవాలంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్గా డెవలప్ చేయాలని మనం మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. అట్లా చెప్పుకుంటూ మనకు వస్తున్నా కూడా ఏదో ఒకరిని ఉద్ధరిస్తాం, ఏదో చేస్తాం, ఏదో చేయబోతామని ఈరోజు ఈ ప్రభుత్వం చేసిన విషయం చూసినాం. దీనివల్ల ఎవడికి కూడా ఉపయోగం లేదు. దీనివల్ల ఎవడికి కూడా ఏ ఉపకులానికి కూడా ఇది మేలు జరిగే విధంగా లేదు. మనం మొదటి నుంచి చెప్తున్నదే మాలల యొక్క తత్వం చెప్పినాం. మాలలు అనేవాడు దోచుకునేటోడు కాదు, మాలలు ఒకటి తీసుకుంటాడు కాదు, మొత్తం సమాజానికి మాలలు సాయం చేసిన వాళ్ళు మాలలో దోపిడీ చేయాలని మనం మొదటి నుంచి చెప్తున్నాం. మన యొక్క నేచర్ని బట్టి చెప్పినాం, మనం మన యొక్క తత్వాన్ని బట్టి మనం చెప్పినాం. మన దగ్గర ఏ రిపోర్ట్ లేవు, ఏ లెక్కలు లేకుండా కూడా మనం చెప్పినాం. ఇలా రిపోర్ట్ కూడా చెప్తున్నాయి, మొదటి నుంచి చెప్తాను. ఎన్నో మీడియా సమావేశాలు ఎన్నిటిలో భాస్కర్ గారు అయితే బాలకృష్ణ గారు మేమంతా చెప్పినాం, అరే మా దగ్గర ఏం రిపోర్ట్ లేవు, కానీ మా తత్వం అది కాదు, మేము తీసుకుంటాం కాదు, దోచుకుంటాం కాదు, ఒక కులానికి సాయం చేస్తామని
ఎప్పటి నుంచో మొత్తుకుంటూ చెప్పుకుంటూ వస్తున్నాం. అయినా కూడా మొత్తం సమాజం మనని బ్లేమ్ చేసి ఈరోజు మొత్తం సమాజం అంటే మనని దూషణకు నిలబెట్టారు. ఈ దేశానికి భారత రాజ్యాంగాన్ని అందించిన జాతి మాది. ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని తెచ్చింది మా మాల జాతి. ఈ దేశానికి రిజర్వేషన్ ఇచ్చింది మాల జాతి. ఎస్సీలకు రిజర్వేషన్లు, బీసీలకు, ఎస్టీలకు, మైనార్టీలకి అందరికీ మా యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరికి రిజర్వేషన్లు ఇచ్చిన జాతి మాది. మేము ఒకటికాడ దోచుకోము రా బాబు, మేము తీసుకోలేము. ఈ యొక్క రిజర్వేషన్లు ఏదైతే ఉన్నాయో 15% రిజర్వేషన్లు మొత్తం 1260 కులాలకు సంబంధించింది. ఇది జాతీయ సమస్య, ఇది దేశవ్యాప్తంగా ఉన్న సమస్య. దీంట్లో మాలలు తీసుకుంటానికి సపరేట్గా ఒక ప్రొవిజన్స్ లేవు, ఒక ప్రివిలేజెస్ ఏమీ లేవు. అందరూ ఉమ్మడి రిజర్వేషన్ చదువుకొని తీసుకుంటారు. మిగతా కూడా చదువుకోలేకపోతే వాడిని డెవలప్ చేయాలి. 2004 సుప్రీంకోర్టు ఏం చెప్పింది, చదువుకోవడానికి వాడికి ఏర్పాట్లు చేయండి, ఆర్థికంగా సహకారం చేయండి, హాస్టళ్ళు, స్కూళ్ళు, కాలేజీలు కట్టించి చేయండి అని మనం మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. కానీ 30 ఏళ్ళ నుంచి మాలల మీద జరిగిన దుష్ప్రచారం ఇది. ఈ ప్రచారాన్ని మాత్రం మనం ఇప్పుడు తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ఏవైతే రాజకీయ పార్టీలు, బీసీ సంఘాలు, మొత్తం రాజకీయ పార్టీలు, మాదిగ సంఘాలు, బీసీ సంఘాలు ఏదైతే మాలలు దోచుకుని ప్రచారం చేశారో దాన్ని మనం ఇప్పుడు తిప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రిపోర్ట్ ఆధారంగా వాళ్ళు చెప్పాలి ఎవడు దోచుకున్నాడు, ఎవడు దోపిడిదాడు. 30 ఏళ్ళ నుంచి మమ్మల్ని నిందించారు కదా. నేను చెప్తాను, ఈ యొక్క రౌండ్ టేబుల్ సంబంధించి నేను డిమాండ్ చేస్తున్నాను, మీరు ఖచ్చితంగా మాలకు క్షమాపణ చెప్పాలి. మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్న మాలల సమాజానికి మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎవడు దోచుకున్నాడు రా భయ్, మేము దోచుకున్నాం. ఆ దోచుకున్నది మొదటి నుంచి మేము చెప్తున్నాం. ఎక్కువ ఉపయోగించుకున్నారంటే ఏవి 36,000 మాలల ఉద్యోగాలు 36,000, మాదిగా 46,000, 11,000 ఉపకులాల మిగతా కలుపుకుంటే 46 నుంచి దాదాపు 57,000 ఎస్సీలు కాకుండా మిగతా వాళ్ళకి జాబులు వచ్చినాయి. 57,000 ఉద్యోగస్తులు మిగతా కులాలు తీసుకుంటే 36,000 ఉద్యోగాలు పొందిన మాలలు దోపిడీదారు ఎట్టయితారు? మొత్తం రాజకీయ పార్టీలు మనం చెప్పాలి. మొత్తం రాజకీయ పార్టీలు, బీసీ సంఘాలు ఏవైతే ఆ పృథ్వీ కానీ ఆ విఠల్ కానీ చూసుకుంటే, మిగతా రాజకీయ పార్టీలు చూసుకుంటే, ఎంఆర్పిఎస్ నాయకులు చూసుకుంటే, మొత్తం సమాజంలో మాలల్ని ఒక కార్నర్ చేసి మాలల్ని మాత్రమే ఒక ఏకాకులకు చేసి మొత్తం సమాజాల మాలల మీద పడింది. ఒక అంబేద్కర్ వాదులుగా ఉన్నటువంటి మన మాలల మీద, రాజ్యాంగ రక్షకులు ఉన్నటువంటి మాలల మీద పడి మీరు దోపిడీదారులు రాబాయి, మీరు రిజర్వేషన్లు ఎక్కువ తీసుకున్నారు, ఎక్కువ వాడుకున్నారు మీరు అని చెప్పేసి మొత్తం సమాజం మనల్ని నిందించి మాలల్ని అవమానించింది. కాబట్టి మనం ఇప్పటి నుంచి గొంతు చెప్పాల్సిన అవసరం ఉంది. మేము ఎక్కడ దోచుకున్నామో చెప్పండి, రిపోర్ట్లు బయట పెట్టండి. ఏ రిపోర్ట్లు మళ్ళీ జనాభా లెక్కలు చేయండి, రిపోర్ట్లు బయట పెట్టండి, అన్నీ చేసి చెప్పండి. మీ షమీమ్ అఖ్తర్ రిపోర్ట్ మీరు వేసిన కమిషన్ రాజ్యాంగ విరుద్ధంగా మీరు వేసిన కమిషన్. మేము చెప్పినాం ఈ యొక్క కమిషన్ నియామకమే తప్పు, కమిషన్ నియామకమే తప్పు అని చెప్పినాం. ఆర్టికల్ 338 సబ్ క్లాస్ 9 ప్రకారం ఈ యొక్క కమిషన్ నియమించాలంటే జాతీయ ఎస్సీ కమిషన్ని సంప్రదించాలి. ఎస్సీలకు సంబంధించిన ఏ చిన్న కార్యక్రమం చేసినా కూడా జాతీయ ఎస్సీ కమిషన్ సంప్రదించిన తర్వాత మీరు కమిషన్ ఏంటంటే ఈ యొక్క కమిషన్ నేషనల్ ఎస్సీ కమిషన్ సంప్రదించకుండా ఈ యొక్క కమిషన్ రాజ్యాంగ విరుద్ధంగా ఈ కమిషన్ నియమించారు. ఆ యొక్క రాజ్యాంగ విరుద్ధమైన కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా మీరు అసెంబ్లీలో బిల్లు పెట్టారు. ఆ కమిషన్ చెల్లదు కాబట్టి ఆ బిల్లు చెల్లదు, ఈ వర్గీకరణ కూడా నిలబడదని చెప్పేసి ఈ సందర్భాన్ని తెలియజేస్తున్నాం. ఈ వర్గీకరణ బిల్లుని ఖచ్చితంగా మనం హైకోర్టు, సుప్రీంకోర్టు పోయి ఇంకా బిల్లుని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్సీ వర్గీకరణ అవసరం లేదని చెప్పేసి మనం మొదటి నుంచి చెప్తున్నాం. వర్గీకరణ అవసరం లేదని మనం ఏది చెప్తున్నాం అదే సత్యం, అదే నిజం. కాబట్టి మనం దానికే కట్టుబడి ఉండాలి. ఎస్సీ వర్గీకరణ దానివల్ల అవసరం లేదు, ఎవడికి అన్యాయం జరగలేదు, ఎవడికి అందరూ సమానంగా ఉన్నారు. కొంతమంది ఎక్కువ తక్కువ అవుతుంటాయి రిజర్వేషన్లలో ఉపయోగించుకునే దాంట్లో ఈ కొలత పెట్టి కొలిచిచ్చే అవసరం అట్లా ఉండదు. కాబట్టి ఈ వర్గీకరణ అనేది అవసరం లేదు. ఉమ్మడి రిజర్వేషన్ ప్రతి ఎస్సీ వాడు 1000 మంది ఉన్న చిన్న కులం నుంచి 15 లక్షలు ఉన్న పెద్ద కులం, 30 లక్షల పెద్ద కులం కూడా ప్రతి ఒక్కడికి 15% రిజర్వేషన్లు అందుకునే అవకాశం ఉంది. వాడికి 1%కో 4% వాడిని పరిమితి చేయొద్దు. ప్రతి వాడు 15% అర్హుడు. కాబట్టి ఎస్సీ వరకు అవసరం లేదు, రిజర్వేషన్లు మొత్తం ఉమ్మడిగానే ఉంచాలని చెప్పేసి నేను సందర్భంగా తెలియజేసుకుంటాను. అదేవిధంగా ఏదైతుందో విద్యార్థులు ముఖ్యంగా ముందు రావాల్సిన అవసరం ఉంది. మేము మాలమాడగా మేము ఉద్యమాలు చేస్తున్నప్పుడు చదువుకున్నా కూడా మాలమాడ దాంట్లో పోవాల్సి వచ్చింది. మాకు ఎవడు చెప్పలే మీరు రాని. అలాంటి టైంలో విద్యార్థి విభాగం నుంచి విద్యార్థులుగా మందాల భాస్కర్ అంశాన్ని ఎస్టాబ్లిష్ చేసి ఆయన విద్యార్థి సంఘం నుంచి ముందుకు వచ్చిండు. కానీ మేము చదువుకునే రోజుల్లో రిజర్వేషన్లు పోతాయట, వర్గీకరణ చేస్తే రిజర్వేషన్లు పోతాడని తెలుసుకొని స్వచ్ఛందంగా వచ్చినాం. పీవీరావు గారు అప్పుడు పిలిచినప్పుడు నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు పీవీరావు గారు పిలుపు మేరకు నేను హైదరాబాద్ వచ్చేసిన ట్రైన్ ఎక్కి. సో మీ విద్యార్థులు మొత్తం ఇప్పుడు మేలుకోవాల్సిన అవసరం ఉంది.
5% రిజర్వేషన్ అంటే ఒక్కటి కాలేజ్ సీట్లు రావు, ఉద్యోగాలు రావు. ఆ రోస్టర్ పాయింట్లు మరీ దరిద్రంగా ఉన్నాయి. చూస్తున్న రోస్టర్ పాయింట్ 2 ఇయలే, మనకి 7 ఇయలే, 16 ఇయలే, 22 రోస్టర్ పాయింట్ ఇచ్చారు. కాబట్టి విద్యార్థుల లోకం మొత్తం మేలుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి రౌండ్ టేబుల్ సమావేశాలు మన అవసరమైతే రాష్ట్రం అంతటా అన్ని యూనివర్సిటీలు కూడా మనం పెట్టాల్సిన అవసరం ఉంది. విద్యార్థుల భాస్కర్ గారి నాయకత్వంలో మనం అందరం కలిసి ముందు పోదాం. ఒక ప్రొఫెసర్లు కూడా ముందు రావడం ఇక్కడ చాలా అభినందనీయం. ప్రొఫెసర్లు అందరూ ముందు రావాల్సిన అవసరం లేదు. 30 ఏళ్ళ అవమానం మనం వాడు ఎదుటోడు వచ్చి మనల్ని దోపిడిదాడు అన్నప్పుడు మనం బయటకు వచ్చి మన అంబేద్కర్ వారసులుగా మన నిజాలు మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా దీన్ని మనం తిప్పుకోటి ఎస్సీ వర్గం ఆపాలి. రిజర్వేషన్ ఎవరు పంచడానికి లేదు. ఇది అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ లేదు, పంచడానికి మీరెవరు? మీరు పంచాలంటే రిజర్వేషన్ పెంచండి, ప్రత్యేక రిజర్వేషన్లు ఇచ్చి మీరు పంచండి. కానీ మా అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ని మీరు ఇష్టం వచ్చినట్టుగా ఒక విధానం పద్ధతి లేకుండా వర్గీకరణ చేసి మిగతా వాళ్ళకి అన్యాయం చేయొద్దని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ వర్గీకరణ మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం, న్యాయస్థానంలో పోరాటం చేస్తాం, ప్రజా ఉద్యమం నిర్మిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. అందరికీ జై భీమ్, జై మాలా.